ప్రభుత్వం మాత్రం కట్టగట్టి ప్రతిపక్ష నేతలైన ప్రత్యేకంగా విశ్వాసాన్ని ప్రయోగించే విధంగా ఈ ప్రభుత్వం కట్టగట్టింది అనేది చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంటే సార్ పెట్టాను లైవ్ పెట్టాను లైవ్ ఉందండి ప్రస్తుతం ఆల్మోస్ట్ ఇదే విషయాన్ని రేట్ చేయడం జరిగింది. ఇందులో ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో రైమా ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అందులో ఒక సామాన్యుడికి ఉండే హక్కది ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా అసలు ప్రతిపక్ష నేత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్ఎస్జీ అర్ధరాత్రి సమయంలో రావాల్సిన అవసరం ఉంది. తనకు ఎటువంటి సంబంధం లేదు. అయినా కానీ ప్రభుత్వం కక్షగట్టి ఆ కేసు నమోదు చేస్తుంది అనేది చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. తన ఒక ఏదైతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారో ఎక్కడికనే అవినీతి లేదు, కరప్షన్ లేదు అనేది చెప్తున్నాడు. అయితే ఆ చంద్రబాబు చెప్తున్నటువంటి దానిపైన పోలీసులు మాత్రము ఏదైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలు కానీ పోలీసులు ఆ సమాధానం చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపుకోవడం జరిగింది. అనేక చోట్ల బస్సులను కానీ ఎక్కడ డిపోలకే పరిమితం చేసిన సందర్భం కనిపిస్తుంది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఆందోళనకు పిలుపుకోవడం జరిగింది. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మొత్తం పోలీసులు చంద్రబాబు చుట్టూ వ్యవహరించడం జరిగింది. ఆ బ్లాక్ కమాండోస్ భద్రతా సిబ్బంది కానీ అక్కడే ఉన్న సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు స్క్రీన్ మీద, ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మొత్తం పోలీసులు చంద్రబాబు ఏదైతే ఉన్నారో ఆయన ఉన్నటువంటి ప్లేస్ సరౌండింగ్ లో మొత్తం పోలీసులు చుట్టూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొత్తం మరి కాసేపు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు అదే డిఎస్పీలు అదేవిధంగా ఐజీ చర్చించడం జరిగింది. ఏదైతే ఈ చంద్రబాబు ఉన్నటువంటి కేసులో ముద్దాయి ఉన్నాడో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఆ టీడీపీ శ్రేణులు కూడా అరెస్ట్ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కానీ పిలుపులు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాలు వెలువడుతున్న చంద్రబాబుని అర్ధరాత్రి సమయంలో ఎందుకు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. అసలు అక్కడే ఉన్నారు. న్యాయవాదులు కూడా కొన్ని విషయాలు ఆలోచించారు. ప్రశ్నించినప్పటికీ ఏది స్పష్టంగా చెప్పకపోవడం, అదేవిధంగా ఒకసారి కాన్వాయ్ ఎల్లో వెళ్తుంది అనే సందర్భం ఒకసారి చెప్పడం లేదు. వేరే కేసులు తీసుకెళ్తున్నామని అదేవిధంగా హత్యల కేసులో కానీ జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ సందర్భం కనిపించింది. మనం విజువల్స్లో అరెస్టు చేయడానికి సర్వం సిద్ధమవుతున్న సందర్భం కనిపిస్తుంది. మొత్తం ఆ రోడ్లు వేయడం జరిగింది. చంద్రబాబు గారిని తీసుకొచ్చే అవకాశం లోపల రావద్దు, బయటికి అవకాశాలు సైడ్ రా బండి సైడ్
అంటే ఇక్కడికి రావడానికి ముందే అన్ని ప్లాన్ ప్రకారమే ఇక్కడికి ఏ విధంగా చంద్రబాబు చూసుకుంటాడమ్మా ఎవరు లేరు మీడియా వాళ్ళు ఎవరు ఇది కాదు ఇది వేరే సేమ్ అట్లా కట్ చేయద్దు సేమ్ అట్లా కట్ చేయద్దు పైకి లేదు బ్రో పైకి లేదు పోనీ ఆల్మోస్ట్ ఇక మరొక 2-3 మినిట్స్లోనే ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి చంద్రబాబు చేసి విజయవాడ తీసుకొస్తారు. పోనీ పోనీ అమ్మా పోనీ రైట్ అలానే పోనీ అలానే పోనీ బండితో రమ్మన్నారు కదా బండితో రమ్మన్నారు చెప్పారు సార్ అడుగురు 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 బా అట్లే బా అడుగురు మళ్ళీ కారు రావాలి కదా మళ్ళీ తీస్తారు కదా అంటే మీరు సందు ఉంటే సందులో తీసుకోండి మిమ్మల్ని కాదనలేదు కదా సందు బ్రదర్ అంత మీకు ఎంతో తీసుకోవడానికి ఇబ్బంది లేదు సరే సరే కానీ మన విజువల్స్లో ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ విజువల్స్లో కూడా మన అంటే చంద్రబాబు అక్కడ లాయర్లతో మాట్లాడుతున్నారు లాయర్లు అడిగిన భాషలకు కూడా వాళ్ళ దగ్గర లాయర్లు అడిగితే కూడా సమాధానం లేదు ఖచ్చితంగా ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్తారని పూర్తిగా ఒక ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి దాదాపు ఎందుకంటే ఆల్మోస్ట్ 3 o'clock నుంచి 7 అవుతుంది చంద్రబాబు పార్టీ కిందకి జరిగింది ఆయన కిందకి వచ్చిన తర్వాత పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పకపోతే వాళ్ళైతే సమాధానం అయితే దీని మీద ఎస్ విజయ్ గారు అదే వెహికల్ ఎందుకంటే చంద్రబాబు ట్రావెల్ చేసేది 393 వెహికల్ అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ వెహికల్ని పోలీసులు లోపలికి అయితే తీసుకున్నారు అందులోనే చంద్రబాబుని అరెస్ట్ చేసి తీసుకుంటున్నట్టు కూడా మనకి సమాచారం తెలుస్తుంది అయితే దాదాపు 40 మినిట్స్గా అటు పోలీసు ఉన్నతాధికారులు లాయర్లు చంద్రబాబు కాలువ శ్రీనివాసులు వీళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది ఏ పర్పస్లో అరెస్ట్ చేస్తున్నారో 26 కనీసం పేరు కూడా నమోదు చేయకుండా ఎక్కడన్నా జరుగుతుందా అంటూ కూడా చంద్రబాబు క్వశ్చన్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు అట్లాంటివి ఏమి చెప్పకుండా మీకు కావాలంటే కోర్టు అప్పటికల్లా మేము ఏ కేసులు అరెస్ట్ చేసామనుకుంటున్నారో ఆల్రెడీ కోర్టు నుంచి తీసుకున్న ఆటలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి అధికారులు చెప్పిన మధ్య డిస్కషన్ కూడా జరిగింది ఎందుకంటే ఖచ్చితంగా ఎన్ఐటీ ప్రొటెక్ట్ ఖచ్చితంగా ఏ కేసులో అరెస్ట్ చేస్తారో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది కానీ ఇక్కడ పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడతా ఉన్న పరిస్థితి ఖండిస్తూ ఉన్నారు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది అంటే కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి విజయ్ గారు. మేము ఆల్రెడీ పెట్టాము ఒకటే మరి మేము చూస్తాం
సరే ఇప్పుడు చెప్తాను అప్పుడు చెప్పాలి కదా